మహిళలను మహాశక్తులుగా తీర్చిదిద్దే బాధ్యత వైసీపీ ప్రభుత్వానిదే అంటున్న సామినేని విమలభాను. రాష్ట్రంలో మహిళలు మహాశక్తులుగా తీర్చిదిద్దే బాధ్యత రాబోతున్న వైసీపీ పార్టీదే అని నియోజకవర్గ సామినేని ఉదయభాను సతీమణి సామినేని విమలభాను గారు తెలిపారు. జగ్గయ్యపేట నియోజకవర్గంలో జగనన్న పథకాల ద్వారా కుటుంబాల ఆర్థిక స్థితిగతులు మారుతున్నాయని, చిన్నపిల్లల దగ్గర నుండి వృద్ధుల వరకు మా ప్రభుత్వంలో న్యాయం జరిగిందని, ప్రతి కుటుంబానికి న్యాయం చేశాము కాబట్టే ఓటు సాయం చేయమని అడుగుతున్నామని ప్రచారంలో ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో పాటు అన్ని వర్గాల ప్రజలు ప్రభుత్వం నుంచి ఏదో ఒక రూపాన వాలంటీర్ల ద్వారా సేవలతో పాటు ఆర్థిక లాభం పొంది ఉన్నారని కొనియాడారు. జగ్గయ్యపేటలో అభివృద్ధి బాటలో నడిపే సత్తా కేవలం సామినేని ఉదయభాను గారికే ఉంది అని, ప్రతిపక్షాలను అభివృద్ధి పనులను కోర్టు మెట్లు ఎక్కకుంటే ఉదయభాను గారు చేసిన అభివృద్ధి జగ్గయ్యపేట మరింత సుందర నగరంగా తయారయ్యేదని కొనియాడారు. ప్రతిపక్షాలు చెప్పే మోసపూరిత హామీలను నమ్మొద్దని, గత ప్రభుత్వానికి మా ప్రభుత్వానికి వ్యత్యాసాన్ని గమనించి మీకు ఎవరి పాలన మంచిగా జరిగిందో ఆలోచించి ఓటు వేయమని విజ్ఞప్తి చేశారు. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు మరియు పేద ప్రజలే మా పార్టీకి వెన్నెముక లాంటి వారని, సూపర్ సిక్స్లు ఇస్తానని మోసపూరిత హామీలతో వచ్చేవారికి నమ్మవద్దని, మీ ఓటు హక్కును సామినేని ఉదయభాను గారికి వేసి వారికి సరైన గుణపాఠం చెప్పాలని కొనియాడారు.